ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ఉన్నాము. ఇక్కడ మన భవానీపురం వాటర్ స్పోర్ట్స్ సింపుల్ గ్రూప్ తరఫున లక్ష్మణరావు గారు ఉన్నారు. ఒకసారి లక్ష్మణరావు గారు ఈ ప్లేస్ గురించి చెప్తారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మణరావు అండి. నేను వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ప్రైవేట్ ఇండియా లో పనిచేస్తున్నాను. మా దగ్గర ఇక్కడ బోటింగ్ ప్లస్ ఫైర్ హౌస్ అనే ఫుడ్ కోర్ట్ అండి, అవి కూడా రన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇది మాది వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అండి, బోటింగ్ అండి ఇది. తర్వాత ఇక్కడ పవిత్ర సంగమం అంటే దీనికి ఒక స్పెషల్ ఉంది సార్. ఇది ఇక్కడ ఈవినింగ్ 6:30కి మనకి ఇక్కడ ఆరతి ఇస్తారు. కృష్ణానదిలో గోదావరి నీళ్లు కూడా కలుస్తాయి. పవిత్ర సంగమం అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ 6:30కి కంపల్సరిగా ఆరతి జరుగుతుందండి. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉంటుంది, జనం బాగానే చేస్తూ ఉంటారు, వస్తారు. రేపు శివరాత్రి కూడా బాగా ఇక్కడ ఇన్వైట్ చేస్తారండి, బాగుంటుంది. ఇక్కడ కూడా మేము చేద్దామని 6:30 నుంచి బిగిన్ చేసి మార్నింగ్ 6:30 నుంచి మీకు ఇక్కడ ఇది పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏది రేపు శివరాత్రి రోజున మా బోటింగ్ కూడా అవైలబిలిటీ కింద పెడతాము. మాది ఇక్కడ ఇదండి ఫుడ్ కోర్టు. ఈ ఫుడ్ కోర్ట్లో మేము ఆల్ వెరైటీస్ మొత్తం స్నాక్స్ ఇస్తామండి. దీంట్లో మళ్ళీ మా బోటింగు అవైలబుల్ రేట్స్లోనే మాకు బోటింగ్ జరుగుతుందండి సార్. ఏటీవీ రైడ్ మాకు ఇక్కడ ఏటీవీ రైడ్ ఉందండి. ఇది ఏటీవీ రైడ్ అంటారు సార్. ఇది మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి ఏటీవీ రైడ్లో. తర్వాత ట్రాంపోలిన్ సార్, పిల్లలు ఎగరటం, జంపింగ్ ఉంటుంది ట్రాంపోలిన్లో. నెక్స్ట్ టైం జారుబాల్ కూడా ఉంటుంది సార్ మా దగ్గర. జారుబాల్ కూడా పెడతాం, అవైలబిలిటీ చేస్తాం. ఇక్కడ ప్లేస్ కూడా బాగుంటుంది సార్. ఇది టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. ఈ ప్లేస్లో మాకు అన్ని రకాలైన సదుపాయాలు ఇది మాది ఫుడ్ కోర్ట్ సార్. ఇది మామూలుగా డ్రింక్స్ ప్లస్ ఈ ఫుడ్ కోర్ట్లో స్నాక్స్ ఉంటాయండి, ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత నెక్స్ట్ నూడిల్స్, తర్వాత ఇంకేముంటాయి మా షెఫ్ అండి, వెల్ అండ్ గుడ్ షెఫ్. ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, మ్యాగీ అండ్ మంచూరియా, వెజిటేరియన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ హారతి ఇస్తారు కాబట్టి రెగ్యులర్గా ఓన్లీ వెజ్, ఏదైనా స్పెషల్ ఐటమ్స్ అండి. ఓకే, మా ఈ స్నాక్ బారు ఈ ఐటమ్స్ అండి. ఒకసారి మా దగ్గర ఉండే స్నాక్ బార్ ఐటమ్స్ అండి. ఇవి ఫైర్ హౌస్ అండి, ఫుడ్ కోర్ట్. ఇది మీరు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీకు బోటింగ్ ఉంటుందండి. తర్వాత ఫుడ్ కోర్ట్ వచ్చేటప్పటికి 8 వరకు ఉంటుంది సార్. మీరు దీన్ని స్పెండ్ చేసే విధంగా మీరు ఒక్కసారి దర్శించుకుంటే మంచిది. ఇక్కడ పవిత్ర సంగమం అనేది ఒక మంచి ప్లేస్ అండి ఇది సార్. మా బోటింగ్ పాయింట్కి వెళ్ళే రూట్ అండి ఇది. మా బోటింగ్ పాయింట్లో ఫస్ట్ మెయిన్ పాంటూన్ బోట్ అని, ఆ పాంటూన్ బోటు మొత్తం 15 మెంబర్స్ ఎక్కి 20 మినిట్స్ వరకు మాకు రైడ్ ఉంటుంది సార్. ఆ రైడ్లో మీరు చక్కగా ఎంజాయ్ చేసి మీరు రావచ్చు. మా దగ్గర స్పీడ్ బోట్లు ఉన్నాయి సార్, స్పీడ్ బోట్లు, జాయ్ బోట్లు ఇవన్నీ కూడా మీకు అవైలబుల్. మా సిస్టమ్ ఏంటంటే సార్, కంపల్సరీగా లైఫ్ జాకెట్ ధరించాలి. ఆ లైఫ్ జాకెట్ లేకుండా మేము కంపల్సరీగా ఈ జెట్టి మీద కూడా అలౌ చేయము. మా సేఫ్టీ ప్రికాషన్స్ ఈసారి మేము సేఫ్టీ లేకుండా ఏ పని చేయము. జెట్టి మీదకి బోటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడే మేము లైఫ్ జాకెట్ వేసి పంపిస్తాం. మా బోట్లు ఈసారి
మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, బోటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. మా బోట్లు ఫిట్నెస్ ఉన్న బోట్లు కంపల్సరిగా. ఫిట్నెస్ మెయిన్ సార్. ఫిట్నెస్ లేకోకుండా మేము బోటు వాటర్లో దింపం. మెయిన్ ఫిట్నెస్. మా డ్రైవర్స్ కూడా లైసెన్స్డ్ డ్రైవర్స్. ఇది ఏం బోట్ సార్? ఇది స్పీడ్ బోట్ సార్. దీన్ని స్పీడ్ బోట్ అంటారు. 6 మెంబర్స్ ఎక్కొచ్చు. ఆల్రెడీ లైసెన్స్ పోర్ట్ ఆర్ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లైసెన్స్ తోటి మేము ఇక్కడ రన్నింగ్ చేస్తున్నాం. ఇది ఏం బోట్ సార్? ఇది జాయ్ బోట్ అంటారు సార్. ఎంతమంది ఎక్కచ్చండి దీంట్లో? ఇది 3 or 4 మెంబర్స్ ఎక్కొచ్చు సార్. 3 or 4 మెంబర్స్. 3 or 4 మెంబర్స్ ప్లస్ డ్రైవర్. ఓకే. మోటార్ బోట్కి కంపల్సరీగా డ్రైవర్ ఉంటాడు సార్. డ్రైవర్ ఓకే కంపల్సరీగా. ఎందుకంటే కయాక్ అనేది మనం బై హ్యాండ్ ఇస్తాం. ఓన్లీ మోటార్ బోట్కి మాత్రం డ్రైవర్ కంపల్సరీగా ఉంటాడు సార్. ఇది మా డ్రైవర్స్ సార్ వీళ్ళు. ఇంకా నెంబర్స్ ఉన్నారు, ఓన్లీ ఎగ్జామ్స్కి వెళ్ళారండి. వచ్చిన తర్వాత ఇంకా మా స్టాఫ్ ఉన్నారండి. ఇంకా ఓకే. డ్రైవర్స్ కూడా లైసెన్స్ కంపల్సరీ సార్. ఎఫ్టీ అంతేగా. ఏంటి ఒకసారి చెప్పు నువ్వు. అదే ఆ లైసెన్స్ వాళ్ళు స్టేట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, సెంట్రల్ సర్టిఫికేట్ వైజాగ్ ఇస్తారు. ఓకే. పోర్టల్ కూడా ఇస్తారు. నీళ్ళు చెప్పు. అవి స్పీడ్ బోట్ కదా అవి? పోతురాజు ఇక్కడ హైదరాబాద్ లేడుగా? లేదు